మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అసలు రెస్ట్ అయితే ఉండదు. మామూలుగా అందరూ పిల్లల్ని స్కూల్‌కి పంపించి రెస్ట్ తీసుకుంటారు కదా! సో, నాకైతే అలాగా రెస్ట్ ఏమి ఉండదు. పిల్లలతో పాటు నేను కూడా స్కూల్‌కి వెళ్ళాల్సిందే. అక్కడ మా సాత్వికని చూసుకోవాల్సిందే. సో, స్కూల్‌కెళ్ళొచ్చాక మళ్ళీ ఇంట్లో వర్క్ చూసుకోవాలి. అలా నేను షెడ్యూల్ అయితే బిజీగా అయిపోతాను. అసలు ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయడానికి కూడా టైం ఉండదు. అంత బిజీగా ఉంటాననమాట. అందుకే నాకు ఎక్కువ ఎవరు ఫోన్ కూడా చేయరనమాట. ఏదైనా వర్క్ ఉంటేనే ఫోన్ చేస్తారు. లేకపోతే అస్సలు చేయరు. అంత బిజీగా ఉంటాను కాబట్టి. ఇదొచ్చేసి నేను ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ రోజు నేను చపాతీస్ అయితే చేస్తున్నాను. మా ఈ రూమ్‌ని చూసి మటుకు భయపడకండి. కొన్ని సార్లు మనకు నచ్చకపోయినా అడ్జస్ట్ అయ్యి బతకాలి అంతే. కాబట్టి మా ఇల్లుని చూసి తప్పుగా మాత్రం అనుకోకండి. ఏంటి ఇలా ఉంటుంది, ఇలా ఉంది అనేసి. సో, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్‌లో నేను చపాతీస్ అయితే చేస్తున్నాను. చపాతీస్‌ని అందరూ పైన రుద్దుతారు కదా! నేనైతే అలాగ పైన చెయ్యను. కింద కూర్చొని స్లోగా చేస్తున్నాను. అండ్ చేసిన చపాతీస్ అన్నీ హాట్ బాక్స్‌లో అప్పటికప్పుడు పెట్టేసుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్ లేట్‌గా వస్తారు కాబట్టి అప్పటికల్లా అవి చల్లగా అయిపోతాయి కాబట్టి. సో, అందుకే నేను చపాతీస్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ రోజైతే కర్రీ నైట్‌కి ఏమీ లేకపోయిండే. అందుకే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేయాలనేసి ఫస్ట్ చపాతీస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పిల్లల డిస్టర్బెన్స్‌తో పాటు మిడిల్‌లో వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నార్మల్‌గా ఉండడం కంటే ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ చేయడం కొంచెం కష్టం. మా సాత్విక స్పెషల్ కిడ్ కాబట్టి అస్సలు ఊరుకోదు. ఎప్పుడు ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటుంది కాబట్టి తన్ని చూసుకోవాలి. మళ్ళీ ఇంట్లో వర్క్ చూసుకోవాలి. నేనొచ్చేసి తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి ముందే అన్నీ తోటకూర వాష్ చేసుకొని పెట్టేసుకొని అండ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నైటు. సో, హెల్తీ ఏదైనా చేసుకుందామని చెప్పేసి నైట్‌కి మార్నింగ్ తోటకూర కర్రీ చేసినా అది లంచ్ బాక్స్‌లోకి అందరికీ సరిపోదు. ప్లస్ కిడ్స్ కూడా మా కిడ్స్ అస్సలు చాలా మొండి చేస్తారు ఆకుకూరలు తినడానికి. అందుకే నైట్ ఎలాగోలాగా స్లోగా తినిపించొచ్చు. స్కూల్‌లో అయితే లంచ్ బాక్స్‌లో పెట్టేసినా అది తినకుండా మళ్ళీ వదిలేస్తారని చెప్పేసి నైట్ వండుతున్న తోటకూర ముందే కట్ చేసేసి పెట్టేసుకొని నేనైతే తోటకూరలో నానబెట్టుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేసి చేసుకుంటాను. నాకు ఇలా చేయడం అంటే ఇష్టం. అండ్ తోటకూరలో అసలు వాటర్ ఏమి వేయను ఎక్కువగా. కారము, ఉప్పు అండ్ అల్లం పేస్ట్ అవి మిక్స్ చేసేసి అన్నీ నార్మల్గానే వేస్తాను. టమాటోస్ అయితే నేను యాడ్ చేసుకుంటాను తోటకూర కర్రీలో. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇలాగే నచ్చుతుంది. తోటకూరలో టమాటోస్ వేయకపోతే అదేదో తిన్నట్టే ఉండదు నాకు అసలు. నేనైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటాను. నా నైట్ రొటీన్ వచ్చేసి చపాతీ అండ్